అటు తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రభుత్వ ఉద్యోగస్తుల మధ్య తోపులాట జరిగింది. సెల్ ఫోన్లతో అధికార పార్టీ నేతలు హల్చల్ చేశారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రభుత్వ ఉద్యోగస్తుల మధ్య తోపులాట జరిగింది. సెల్ ఫోన్లతో అధికార పార్టీ నేతలు హల్చల్ చేశారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఆ ఓటర్లు బారులు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి ఈ ఓటర్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతుందో దీనికి సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వడం, అంతేకాకుండా దానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరెవరికి ఏ కౌంటర్స్ దగ్గర, అంతేకాకుండా ఏ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ దగ్గర అవకాశం కల్పించారు, అక్కడికి వెళ్ళాలంటే కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో మరొక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ సెల్ ఫోన్లతోటి అక్కడ హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఇవాళ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారో వాళ్ళ మధ్య తోపులాట చోటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక చంద్రగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం దగ్గర అక్కడ సరైనటువంటి ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి టీడీపీ అభ్యర్థితో పాటు మరికొంతమంది అక్కడ ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి ఉద్యోగులు కనీసం నీడ ఉండే అవకాశం కూడా లేదు అక్కడ. సో కాబట్టి వాళ్ళంతా కూడా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయడం అనేది ఇబ్బందిగా ఉంది. సో ఏర్పాటు ఎందుకు చేయలేదు, ఎండవేడి ఎక్కువగా ఉందని చెప్పేసి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ అంశంలో కూడా ప్రస్తుతానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హల్చల్ చేయడం, అంతేకాకుండా ఆ ఉద్యోగులను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండడం, ఇప్పటికే వాళ్ళ ఇళ్లకు వెళ్లి వాళ్ళని తమ అధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో తిరుపతిలో ఈ గందరగోళ పరిస్థితి చోటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజ్.